హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మస్తాన్, ఎడ్యుకేటర్ ఇన్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయడం ద్వారా మీరు అన్అకాడమీలో మమ్మల్ని ఫాలో చేయవచ్చు. మేము డైలీ కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ఈజీ మెథడ్స్, డిఎస్సి ప్రిపరేషన్కి కావాల్సిన ఆల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనేవి మేము అప్లోడ్ చేస్తుంటాం. ఇప్పుడే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుంచి టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇది ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించింది. సో షహాబాద్ అంటే ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది ఎప్పుడంటే 17వ తేదీ 12వ నెల 2018. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి టీచింగ్ పోస్ట్స్ అనేది రిలీజ్ అయ్యాయి కదా, అంటే నాట్ టీచింగ్ పోస్టులు అదేవిధంగా టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి మనం చూసుకున్నట్లయితే టోటల్గా ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయంటే 35 వేకెన్సీస్ అయితే టోటల్గా ఉండడం అయితే జరిగింది. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్కి వచ్చేసి 2 పోస్టులు అంటే డిప్యూటేషన్ కింద, అలాగే సెక్షన్ ఆఫీసర్కి వచ్చేసి 4 పోస్టులు ఉన్నాయి. డిప్యూటేషన్ కింద 2 పోస్టులు అయితే ఇచ్చారు. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్స్కి వచ్చేసి డిప్యూటేషన్ కింద 7 పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 10 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 పోస్టులు, ఎస్సీ క్యాండిడేట్స్కి 1 పోస్టు, అదేవిధంగా ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చి 18 పోస్టులు అయితే ఇచ్చారు. సో దాదాపు అటు ఇటుగా 60 పోస్టుల దాకా ఉండడం అయితే జరిగింది. 65 పోస్టుల దాకా ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ పోస్టులు 8, ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 6, ఎస్సీకి వచ్చేసి 4, ఎస్టీకి వచ్చేసి 2 పోస్టులు, టోటల్గా 16 పోస్టులు ఉన్నాయి. డిప్యూటేషన్ కింద పోస్టులు అయితే లేవు. అదేవిధంగా టోటల్గా ఇందులో పోస్టులన్నీ కలిపేసి ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చేసి 35 పోస్టులకు వచ్చి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా డిప్యూటేషన్ కింద 29 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా దాదాపు 69 పోస్టుల దాకా నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 16,000 నుంచి 39,000 వరకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. సో అదేవిధంగా మీకు ఇంప్రూవ్మెంట్ అయ్యి 5,400 అనేది మీరు అంటే మీకు 6th సిపిసి అనేది ఉండడం వల్ల మీకు టోటల్గా 56,100 వరకు మీకు 7th స్టాండర్డ్లో మీకు లెవెల్ ఆఫ్ పే స్కేల్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా డిప్యూటేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అంటే మీకు ఆఫీషియల్ వర్కింగ్ అనేది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఆర్బిడి ఆంటోనియస్ బాడీ, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ హోల్డింగ్లో ఎనాలిసిస్ కింద పోస్టులు అయితే ప్రాసెసింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్స్ అనేది మీకు ఏ విధంగా ఇచ్చారంటే యూజీసీలో వచ్చేసి 55% అనేది మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాలి, అంటే మాస్టర్ డిగ్రీ. అదేవిధంగా గుడ్ అకాడమిక్ రికార్డు కూడా మీకు ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీకు అఫీషియల్ వర్కింగ్ వచ్చేసి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఏదో దాంట్లో మీరు వచ్చేసి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద PB2 అనేది 9,300 to 34,800 అనేది మీకు శాలరీ అనేది మినిమం అనేది ఎక్స్పీరియన్స్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంకా డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. సో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. సో అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సెక్షన్ ఆఫీసర్ కింద చూసుకుంటే ఇందులో వచ్చేసి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఫర్ డిప్యూటేషన్ కింద అయితే పైన అయితే క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్ కింద అయితే మీకు సేమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో సేమ్ ఎక్స్పీరియన్స్, కాకపోతే అక్కడ 55 ఇయర్స్ ఉంటుంది, ఇక్కడ 56 ఇయర్స్ అయితే మీకు అడగడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి చూసుకుంటే సేమ్ విధంగా ఉంటుంది, కాకపోతే శాలరీ విషయాలే కొంచెం తేడాగా ఉండడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మీకు వచ్చేసి టైపింగ్ స్పీడ్ అనేది అవసరం. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే సో టైపింగ్ స్పీడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫర్ డిప్యూటేషన్ కనుక చూసుకున్నట్లయితే టైపింగ్ స్పీడ్ ఏం అవసరం లేదు. సో జస్ట్ మీరు ఏదైనా మాస్టర్ డిగ్రీస్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని అయితే అడగడం అయితే జరిగింది. సో అదేవిధంగా ప్రతి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు అయితే కంపల్సరీ ఇవ్వడం జరిగింది. సో ప్రతి క్వాలిఫికేషన్ సంబంధించి కొన్ని వాటికి అయితే ఏజ్ లిమిట్, ప్రతి దానికి ఏజ్ లిమిట్ వచ్చి 35 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది అడగడం అయితే జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ అనేది కంపల్సరీగా 35 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి కుదరడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు వచ్చేసి డిప్యూటేషన్ పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అయితే 2 పాయింట్స్లో ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఫ్యూచర్ సంబంధించి డిప్యూటేషన్ పోస్ట్కి సంబంధించి కన్సిడర్ చేయడానికి మీకు వచ్చేసి అంటే డిప్యూటేషన్ కింద అయితే పోస్టులు అనేటివి ఒక క్యాండిడేట్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకైతే ఇవ్వడం జరుగుతుంది పోస్టులు అనేటివి. సో అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే మామూలుగా నార్మల్ ఫీజు వచ్చేసి 500 రూపీస్, ఎవరైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో 250 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ అనేది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇప్పుడు అంటే 18వ తేదీ 2వ నెల 2019. అదేవిధంగా దీనికి వచ్చేసి వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్ www.dtusa.ac.in అనే వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు వెబ్సైట్ లింక్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒకసారి చదువుకోండి. సో ఈ విధంగా నోటిఫికేషన్ అయితే 7 పేజెస్లో క్లోజ్ చేయడం జరిగింది. సో చాలా సింపుల్గానే
బాగానే అన్ని క్వాలిఫికేషన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. సో మరో నోటిఫికేషన్ మరో క్లియర్ డీటెయిల్స్‌తో మనం తెలుసుకుందాం. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో వాళ్ళకైనా ఉపయోగపడొచ్చేమో. థాంక్ యూ ఫర్ వాచింగ్.